ఏసీబీ అధికారులు కొరడా జుళిపించారు. అవినీతి చీడపురుగుల భరతం పట్టారు. లంచాల కోసం జలగల్లా పీడిస్తూ కోట్లకు పడగలెత్తిన లంచగొండుల బండారం బయటపెట్టారు. ఆదాయానికి మించి ఆస్తులుండటంతో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన విఆర్ఓ బెహ్రా సీతారామయ్య ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సీతారామయ్య విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లిలో విఆర్ఓగా పనిచేస్తున్నాడు. ఈయన ఇంట్లో సోదాలు చేసిన అధికారులు దాదాపు 2,50,00,000 విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. డాక్యుమెంట్ వాల్యూ ప్రకారంగా 1,70,00,000 రూపాయలు విలువ చేసేటువంటి 56 డాక్యుమెంట్స్ అంటే స్థలాలు, పొలాలు అవి బయటపడ్డాయి. అతని ఇంట్లో 22 లక్షలు నగదు దొరికింది, కేజీన్నర వెండి దొరికింది, వేరే ఒక నోట్లు దొరికాయి. ఇతను వేరే వాళ్ళకి 1 కోటి రూపాయలు అప్పిచ్చినట్టుగా. సో ఇవన్నీ లెక్క కలిపితే 2.5 కోట్లు సుమారు పైసలుగా ఇతను ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టి ఉన్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం జేఎస్ రాఘవపురం గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాల కోసం లంచాలు డిమాండ్ చేస్తున్న విఆర్ఓ నాగయ్య ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. రైతు సుబ్బారావు నుంచి పాసు పుస్తకాల కోసం నాగయ్య 5,000 రూపాయలు తీసుకున్నాడు. సుబ్బారావు ముందుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వలపని నాగయ్యను ఆధారాలతో సహా పట్టుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సెంట్రల్ ఏసీబీ అధికారులు పాలకొల్లు ఆర్టీఓ శ్రీనివాస్ నాయక్ ఇంట్లో సోదాలు చేశారు. శ్రీనివాస్పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో ఏకకాలంలో బెంగళూరు, కాకినాడ, ఏలూరు, అమలాపురం ప్రాంతాల్లో ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో దాడులు చేశారు. అక్రమ ఆస్తులకు సంబంధించిన విలువైన పత్రాలు, పెన్ డ్రైవ్లు, డబ్బు, బంగారం, వెండి ఆభరణాలు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోట్లలోనే ఉంటుందని అంచనా వేశారు.